ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో రేపు రచ్చ 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 రంబోలా అవ్వబోతోంది. అసలు ఇప్పటి వరకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎప్పుడు జరగంది. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం ఈ నామినేషన్స్ గురించి. కానీ సోనియా నిఖిల్‌ని నామినేట్ చేసిన రీజన్ నెక్స్ట్ లెవెల్ రీజన్. అదేంటి అంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే సోనియా 'బిగ్ బాస్' హౌస్‌లోకి రాగానే అందరూ కూడా షాక్ అయిపోతారనమాట. అంటే ఫస్ట్ వచ్చింది సోనియానే. ఎందుకంటే వాళ్ళందరి ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉందంటే అసలు సోనియా రావడం ఏంటి? ఎలిమినేట్ అయిపోయింది కదా! అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. అయితే సోనియా రాంగానే ప్రేరణని నామినేట్ చేసింది. సో, ప్రేరణ అక్క అనడము, తను చెల్లె అనటము, నాకు నువ్వు అక్క కాదు నిఖిల్ కోసం చెప్తున్నాననడం, అదంతా తిట్టడం అంతా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మ్యాటరు సోనియా నిఖిల్‌ని నామినేట్ చేసింది దేనికోసం అంటే, ఇప్పుడు నీకు యష్మి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నువ్వెందుకు దాన్ని పెంచుకుంటూ వెళ్ళావు? అంటే నీకు బయట ఆల్రెడీ కావ్య ఉంది. నీకు బయట ఆల్రెడీ స్టోరీ ఉంది కదా! ఆ అమ్మాయి చెప్పినప్పుడు నువ్వెందుకు కట్ చేయలేదు అనంటే, దానికి నిఖిల్ ఏమన్నాడంటే, "నేను కట్ చేశాను. నేనెందుకు కట్ చేయలేదు" అని అంటాడనమాట. అప్పుడు వెంటనే యష్మి అనుకుంటుంది, "నువ్వు నన్ను కట్ చేయలేదు. కట్ చేసుండుంటే నేనే తప్పుంటే నీ దగ్గరకొచ్చి మాట్లాడేదాన్ని" అని. అయితే నేను అంత ఇది కాదు, అంత మోడర్న్ కాదు అంటే, కానీ బ్యాడ్ అయింది నేను. నన్నందరూ అంటున్నారు నీ వెంట పడుతున్నానని చెప్పేసి అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్‌గా ఒక పిక్చర్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, చాలా సందర్భాల్లో 'బిగ్ బాస్' మనకి చూపించినప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, "నువ్వు నా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు" అని చెప్పేసి 1-2 టైమ్స్ మనకి యష్మికి చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ పాయింట్ యష్మి కూడా నిఖిల్‌తో ఏమందంటే ఆహ్, నాకు నువ్వే కాదు చాలా ఆప్షన్స్ ఉన్నారు అని యష్మి కూడా మాట్లాడింది. ఓకే. కానీ వీళ్ళిద్దరూ ఏమిటంటే మాటలకి అలా ఉన్నారు గానీ, చేతలు మాత్రం నిఖిల్ వచ్చి యష్మిని ఎనక నుంచి హగ్ చేసుకోవడం, బుగ్గ గిల్లటం, తనని కిస్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. తనతో కలిసి డాన్స్ చేయాలని ఈవెన్ యష్మి ఏమో నిఖిల్‌తో కలిసి డాన్స్ చేయాలనుకోవటము, నిఖిల్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకోవడము జరుగుతుంది. సో, ఇక్కడ ఈ ఇద్దరి మధ్య ఆ రాయిపో ఉంది కాబట్టే, ఇప్పుడు చూస్తున్న మనకే వాళ్ళ కళ్ళల్లో ఫీలింగ్స్ తెలుస్తున్నప్పుడు, మరి వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా! సో, మొత్తానికైతే దూరం పెట్టలేదు నిఖిల్. ఏదో ఒక రకంగా "నువ్వు రా నా ఇక్కడ కూర్చో" అని తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అవన్నీ నువ్వెందుకు కల్పిస్తున్నావు తనకి? లేనిపోని ఆశలెందుకు పెడుతున్నావు అని చెప్పేసి సోనియా నామినేట్ చేసింది. ఎలా అంటే అసలింక ఫట్ అని కొట్టిందనమాట. ఆల్ ది బెస్ట్ టక్ అని కొట్టేసింది. అయితే విష్ యూ ద సేమ్ అని తను గూడా అన్నాడనమాట. సో, ఎనీవేస్ చాలా ట్విస్టులు జరుగుతుంది నామినేషన్స్ అయితే.